కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరుడు నరేషు, అలాగే సౌమ్య వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యం చదువుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఒక వచనాన్ని చదువుకుని మన వాక్య ధ్యానంలోకి వెళ్దాము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం ఒకసారి చదువుకుందాం. అందరూ కూడా గ్రంథాన్ని తెరిచి చదవాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అన్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఇంకా బ్రతికున్నామంటే అనే ఒక అంశం మీద కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు ఏంటంటే, ఇంకా బ్రతికున్నామంటే. కదా, మన పాటలు పాడుతుంటాం. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప అని సాగదీస్తుంటాం. అయితే ఎందుకు బ్రతుకున్నామో అన్నది మనం ఆలోచించాం. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ. ఈ అంశాన్ని తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సౌమ్య చెప్పింది ఏంటంటే, నరేష్ పుట్టినరోజు వస్తుందండి రేపు దాని గురించి మీరందరూ వచ్చి మాకు బలపరచాలని కోరుకుంది. అందుకే బర్త్డే బాయ్ లేడు ఇక్కడ. ఆయన బయట ఉన్నారా? వినపడుతుందా? ఓకే. సరే, ఇక్కడ సమయం అన్న ఆయుష్ అన్న రెండు ఒకటే, పర్యాయ పదాలు. ఆయుష్ అనేది ఎక్కువ లాంగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయుష్ అనే పదాన్ని వాడతాము. దినాల లెక్కల్లో మనం మాట్లాడితే, సంవత్సరాల లెక్కల్లో మనం మాట్లాడితే సమయం అనే పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానని, సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవాడు అజ్ఞానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. జ్ఞాని, అజ్ఞాని. జ్ఞాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు? రాబోతున్న కాలానికి బ్రతుకుండగానే తన సమయంలో ఏం చేయాలో అవి చేస్తూ బ్రతుకుతాడు. అందు గురించి ఆ వ్యక్తిని జ్ఞాని అన్నాడు. సమయాన్ని దుర్వినియోగపరుచుకునే వ్యక్తిని అజ్ఞాని అన్నాడు. ఎందుకంటే ఇలాంటి గొప్ప సమయాన్ని పాడు చేసుకుంటూ ఎవరి కోసం బ్రతుకుతున్నాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియకుండా తన సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు కాబట్టి అతన్ని అజ్ఞాని అని మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశాన్ని బట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇక్కడ కూడుకున్న మనం అందరం కూడా. ఈరోజు నరేష్ ఏదో ఈ సంవత్సరం ఈ రోజుతో ముగించి మరలా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాడు అనేది ఒక రకమైతే, మనం కూడా మన జీవితాల్లో ఇలా సంవత్సరాలు గడుస్తూ వస్తున్నాయి. ఇది ఒక నరేష్ గురించో లేకపోతే ఎవరో ఒకరి గురించి రాయించింది కాదు. ప్రపంచంలో భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి గురించి చెప్తున్నటువంటి సంగతి. ప్రతి మనిషికి దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు తన గ్రంథంలో రాయిస్తూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. సమయం అంటే ఆయుష్ అని కూడా పర్యాయపదంగా మనం వాడుకోవచ్చు అని చెప్పాను. ఇంతకీ సమయాన్ని సద్వినియోగం చేసుకో అనే ఈ పదం జాగ్రత్తగా ఆలోచిస్తే రెండు రకాలుగా ఆలోచించవచ్చు. రెండు రకాలుగా పౌలు గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటంటే, ఉదాహరణకి మనకి ఏదైనా ఒక 10 రోజుల్లో ఒక పని చేయమని చెప్పి సమయం ఇచ్చి మనకి ఏదైనా పని అప్ చెప్పారనుకోండి. ఆ పని ఆ 10 రోజుల్లో మనం చేయలేకపోతే ఆ యజమాని దగ్గర మనం తిట్లు తింటాం. లేదనుకుంటే అతను ఇవ్వాల్సిన ఆ జీతం మనకి ఇవ్వడం. అలాంటప్పుడు మనకి 10 రోజులు ఇచ్చాడు, ఆ 10 రోజులు మనం ఉపయోగించుకోలేకపోయాం. మరలా మన మీద జాలితోటి ఏం చేశాడనంటే, ఇంకొక 5 రోజులు నేను అవకాశం ఇస్తున్నాను, ఈ 5 రోజులలో ఆ పని నువ్వు పూర్తి చేయని చెప్పాడు అనుకోండి. అంటే ఇక్కడ సమయం రెండు రకాలుగా కనపడుతుంది. ఒకటి, 10 రోజులు ఆయన డిసైడ్ చేసినటువంటి సమయం ఒకటి. 2, ఆ సమయం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఆయన మనకి ఇచ్చిన 5 రోజులు. ఇప్పుడు 10 రోజుల్లో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పడు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఒకవేళ సలహా ఇవ్వగలడేమో కానీ 10 రోజులు టైం ఉంది కాబట్టి ఆ 10 రోజుల వరకు చూస్తాడు. సమయాన్ని వినియోగించుకుంటలేదు అనుకోండి, పోగొట్టుకుంటాడు అంటాడు.
కానీ జాలిపడి ఇచ్చిన 5 రోజులు ఉన్నాయి చూసారా? అప్పుడు ఖచ్చితంగా చెబుతాడు. ఏమని? 10 రోజులు ఆల్రెడీ పోగొట్టేసుకున్నాను నీకు ఇచ్చిన సమయాన్ని. కానీ ఈ 5 రోజులైనా సరే నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకో, ఉపయోగించుకోవయ్యా అని చెప్పి మన మన యజమాని మనకు పని అప్పచెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మనల్ని ఖండిస్తాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అంటే ఆయుష్‌ని సద్వినియోగం చేసుకుంటాం అనేటువంటిది జాగ్రత్తగా మనం ఆలోచించాలండి బైబిల్‌లోంచి. 2 రకాలుగా చెప్పాను మీకు. ఒకటి ఇచ్చిన టైం, 2 టైం అయిపోయిన తర్వాత కూడా పెంచడం ద్వారా ఇచ్చిన సమయం. ఈ 2 దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మనిషికి సమయం ఇచ్చేది ఎవరు? సమయం అంటే మనం ఏమనుకున్నాం? ఆయుష్. మనిషికి ఆయుష్ ఇచ్చేది ఎవరు? ఎవరి చేతిలో ఉంది ఇది అని అడిగితే ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, దైవ గ్రంథాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. చూడండి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా చుండుటయే ఇదియే వానికి భాగ్యం. ఇక్కడ ప్రసంగి గారి మాటలు ఏం కనపడుతుంది? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు. అంటే మనిషికి దేవుడు ఇంత ఆయుష్ అని డిసైడ్ చేస్తున్నాడు. అంటే మనం ప్రతి ఒక్కరికి 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు, 60 అయితే 60, 70 అయితే 70, 110 అయితే 110. ఇలా ఇంతకాలం బ్రతకాలి అని దేవుడు ముందుగానే నియమించినట్టు కనపడుతుంది వచ్చినని బట్టి. అంటే ఇప్పుడు నేను ఎంతకాలం బ్రతకాలన్నది దేవుడు ముందుగానే డిసైడ్ చేసినట్టు మీరు కూడా మన జీవితాలన్నీ కూడా ఎంతకాలం బ్రతకాలి, ఈ భూమి మీద ఎంతకాలం ఇతను బతుకుండాలి అనేది దేవుడు ముందుగానే నిర్ణయించినట్టు మనకు కనపడుతుంది. 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. 8:15. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. దేవుడు వారికి నియమించిన కాలమంతయు అన్నాడు. కాలమంతయు అంటే మనిషికి దేవుడు ఏమి ఇస్తున్నట్టు కనపడుతుంది? ఆయుష్ ఇస్తున్నాడు. అంటే ఇంతకాలం బ్రతకాలి అని దేవుడు డిసైడ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. అంటే సాధారణంగా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి దేవుడు సమయం ఇస్తాడు. ఉదాహరణకి కరెంటు బిల్లు ఉంది చూడండి. కరెంటు బిల్లు ఉంటుంది. కరెంటు బిల్లు 2 డేట్లు ఉంటాయి కట్టడానికి. ఒకటి ఎప్పుడు కట్టాలన్నది ఫస్ట్ డేట్ ఇస్తాడు. మళ్ళా కొంచెం పెంచుతాడు. పెనాల్టీలు వేయకుండా కట్టేసుకోండి తొందరగాని కొన్ని ఒక 5 రోజులో 10 రోజులో సమయం ఇస్తాడు. అంటే ముందు డైరెక్ట్గా ఇచ్చిన డేట్ ఒకటి ఉంది మనకి ఆ కాగితం మీద చూసినప్పుడు. తర్వాత అది దాటితే కనుక ఇది. అలాగే సేమ్ మానవ జీవితం కూడా అంతేనండి. ఇంతకాలం బ్రతకాలని దేవుడు డిసైడ్ చేశాడు. అది ఎంతకాలం అన్నది కాసేపు ఆలోచించి పక్కన పెడితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీకు ఇంత ఆయుష్ అని డిసైడ్ చేశాను అనేది దేవుడు మాట్లాడుతున్న మాట. కీర్తన 139లో కూడా ముందుకు వెళ్దాము. ఈ సంగతులు ఆలోచన చేస్తూ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అన్న దాని గురించి ఆలోచించేద్దాం. కీర్తన 139, 16 వచనం. నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే. అంటే నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. పుట్టినోట్లు ఒకటి ఉంది కదా, ఏమంటున్నాడు? నా అవయవాలు ఒకటైనా కాకమునిపే ఒకటైనను నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు లెక్కలు లేవు. తల్లి గర్భంలో 9 నెలలు శరీరం రూపించబడుతుంది కదా. ఆ 9 నెలలు కాక భూమి మీదకి ఎప్పుడైతే ఈ డెలివరీ ద్వారా బయటకు వస్తాడో ఆ రోజు నుంచి లెక్క అంట. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా అవయవాలు రూపించబడుతున్నప్పుడు నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావు అన్నాడు. అంటే ఈ అవయవాలు రూపించబడుతున్న కాలాన్ని కాక ఈ భూమి మీదకి రావటానికి ఇచ్చిన ఆయుష్ ఒకటి ఉన్నట్టు కనపడుతుంది. దినదినము రూపింపబడుతున్నప్పుడు నా దినములలో ఒకటైనా కాకమునిపు అంటే అర్థం ఏంటి? అంటే భూమి మీదకి వచ్చింది మొదలుకొని లెక్కింపు అని అర్థమవుతుందండి. భూమి మీదకి వచ్చిన నాటి నుంచి లెక్కింపు. అంతకు మునుపు తల్లి గర్భంలో ఉన్నాయి, లెక్కల్లో లేవు.
అంతే కదా! నియమింపబడిన దినములో ఒకటైన కాక మునిపే తల్లిగర్భంలో ఏం చేస్తున్నాడు దేవుడు? దేహాన్ని రూపకల్పన చేస్తున్నాడు. అయి లెక్కలోకి తీసుకోలేదాయన. నియమింపబడని దినాలకు ముందు జరుగుతుంది కాబట్టి. అంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి మనం ప్రసవం ద్వారా బయటకొస్తామో, ఆ రోజు నుంచి మనకి ఇన్ని దినాలు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు, ఇంత ఆయుష్షు అని దేవుడు డిసైడ్ చేసినట్టు మనకు కనపడుతుంది ఈ వచనాలను బట్టి. అంటే మనిషికి ఆయుష్‌నిచ్చేది ఎవరు? దేవుడు. ఇంత సమయం అని దేవుడు డిసైడ్ చేసినట్టు మనకు కనపడుతుంది. అంటే పౌలు గారు అక్కడ ఎందుకు మాట్లాడాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోమని, జ్ఞానుల్లో ప్రవర్తించమని. ఇలాంటియన్నీ తెలియకపోతే మనకి జ్ఞానం ఎలా వస్తది? జ్ఞాని ఇయన్నీ తెలుసుకుంటేనే గాని జ్ఞానంతో ప్రవర్తించలేం మనం. జాగ్రత్తగా ఆలోచిస్తే. అయితే ఇంత ఆయుష్యాన్ని డిక్లేర్ చేశాడు కదా! ఇది మనం ముందుకు ఆలోచించుకుంటూ వెళ్తే కాలాల సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అది కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఏమండి? కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలాలు, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉండటమంటే చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, 21. ఆయన కాలములను, సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన కాలములను, సమయములను మార్చువాడై ఉన్నాడు. ఏంటి అక్కడ ఏమన్నాడు? కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేనే ఉన్నాను, లేకపోతే నరేషే ఉన్నాడు. నరేష్ ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే నరేష్కి ఒక 70 ఏళ్ళు ఇచ్చాడు అనుకుందాం. ఈ 70 ఏళ్ళు ఆయుష్ దేవుడు తనకిచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ 70 ఏళ్ళు ఈ ఆయుష్ ఇచ్చిన దేవుడి చేతులు ఏమున్నాయి? 70ని 50కి చేసేయచ్చు, 70ని 100కి చేయొచ్చు. అదే కదా కాలములు మార్చువాడు. అర్థమవుతుందండి? అంటే 70 ఏళ్ళే బతకాలి అని డిసైడ్ చేసుకున్న దేవుడు ఎందుకు మారుస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గారిని మేము ఇలా పలానా మీట్ పెట్టుకుంటున్నాం, మీరు రావాలి అని ఓ 2-3 నెలలు అడిగితేనే కానీ ఆయన డేట్లు ఇవ్వడు. ఎందుకంటే ఖాళీ ఉండదు ఆయనకి. డేట్ ఇస్తాడు. ఆయన పలానా రోజుని మేము 11 గంటలకి నేను వస్తాను, 1 గంట వరకు మీతో ఉంటాను, నేను 1 గంట దాటిన తర్వాత వెళ్ళిపోతానని చెప్తాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్కి మోడీని పిలిచినప్పుడు ఆయన 1 గంట దాకా ఉంటా అన్న ఆయన 11:30కి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి కుదరలేదు, సమయం కుదరలేదు, మార్చేసుకున్నాడు ఆయన. 1 గంట దాకా మీరు 1 గంట దాకా ఇచ్చి ఎందుకు తీసేశారు అంటానికి చంద్రబాబు నాయుడుకి సరిపోడు. ఎందుకంటే ఆయనకంటే పై అధికారి కాబట్టి. ఆయన ఎవరు కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావని అడగటానికి ఈయన హక్కుల్లో. ఎందుకంటే అది ఆయన కేటగిరీని బట్టి ఆయన మార్చగలడు. అవసరం అయితే 2 దాకా ఉంటే నీకు ఏమైనా అభ్యంతరమా అంటాడు. 1 గంట దాకా ఇచ్చావు, 1 గంట దాటిన తర్వాత వెళ్ళిపో అంటానికి కూడా ఈయన కుదరదు. అంటే మనకి ఏమర్థం అవుతుంది? కాలాలు, సమయాలు ఈ లోకంలో ఒక అధికారే మార్చుకోగలుగుతున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ఎందుకు హెచ్చుతగ్గులు చేయలేడు? అంటే కాలములను, సమయములను మార్చువాడు అన్నాడు. మార్చువాడు అనేది ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆయుష్లోనే కాదు, మన ఆయుష్ విషయంలోనే కాదు. ఇవాళ సాయంత్రం 12 అయితే ఏమొస్తుంది? మరొక రోజు వస్తుంది. అంటే ఇవాళ ఏ వారం? శుక్రవారం. శనివారం ఇచ్చేది ఎవరు? లేదు నేను శుక్రవారం తాపేద్దాం అనుకుంటున్నాను, మొత్తం ప్రకృతిని సాపు చుట్టినట్టు చుట్టేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆగిపోద్ది. ప్రకృతి అంతా కూడా సృష్టి యావత్తు బ్రేక్ అయిపోద్ది, నిలబడిపోద్ది, అంతమైపోద్ది. అంటే కాలాల ముందుకు నడిపించేది ఆయనే. ఆ వసంతకాలము, గ్రీష్మకాలము ఇవన్నీ మార్చేది కూడా ఆయనే. కాలాలు మార్చలేదు అనుకోండి, ఋతువులు మారుతాయా? మారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కాలాలు, సమయాలు మార్చకపోతే కనుక మనిషి తన జీవితం ముందుకి సాగించలేడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం కానీ, భూమి తన చుట్టూ తాను తిరగటం కానీ, సూర్యుని చుట్టూ భూమి తిరగటం కానీ ఇవన్నీ కూడా జరిగించేది ఎవరు? దేవుడే. కాలాలు, సమయాలైనా మార్చగలవాడు. భూమిని తిప్పుతున్నవాడు మన ఆయుష్ని వెనక్కి తగ్గించేయటం, మన ఆయుష్ని ముందుకి నడిపించడం ఆయనకి పెద్ద లెక్క ఏమీ కాదు. సమయం ఇంతని మన తల్లి గర్భంలో డిసైడ్ అయిపోతుంది. నువ్వు 40 ఏళ్ళు ఉండాలి, 50 ఏళ్ళు ఉండాలి, 70 ఏళ్ళు ఉండాలి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో, జ్ఞాని వల్ల ప్రవర్తించు అని పౌలు గారు చెప్పిన మాటను బట్టి నాకు అర్థమయ్యేది ఒకటే ఏంటంటే మన ఆయుష్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. మనం చేసిన దాన్ని బట్టి ఎప్పుడూ తగ్గించేయాలనుకుంటా.
లేకపోతే ఇంత అని మనం అనుకుంటాం. నేను బలంగా ఉన్నాను, నేను ఎంతమంది బలవంతులు అలా నడుస్తూ నడుస్తూ చచ్చిపోలేదు? ఎంతమంది ఎంతమంది అవనస్తులు తింటూ తింటూ అలా టేబుల్ మీద పడిపోయి చనిపోలేదు కదా? అంటే మనం ఉన్నామంటే మన బలాన్ని బట్టో, మన శక్తిని బట్టో మరొక సంవత్సరం అనే దయాకీర్తి మనకు రాలా, మరొక సంవత్సరం అనే ఆయుష్ మనకు రాలా. అంటే దేవుడు ఇచ్చాడు, పొడిగిస్తున్నాడు. అర్థమవుతుందా? మనకి 50 ఏళ్ళు ఉంచాలనుకున్నాడండి, 51వ సంవత్సరాలకు నడిపించాడు. ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టం వరకు అంత బాగానే ఉంది. ఎందుకు పెంచాడు అన్నది మనకి పాయింట్. ఇప్పుడు బ్రతుకున్నామంటే ఏంటి, ఎందుకు బ్రతుకున్నాం అన్నది మన పాయింట్. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 2:21 చూడండి. 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. చూడండి, సమయం ఇచ్చి తిని అనే పదం కనపడుతుంది. అంటే సమయం ఇచ్చి తిని అంటే ఏంటి అర్థం? నీకు టైం ఇచ్చానంటే ఏంటి అర్థం? అయిపోయింది, నీ టైం అయిపోయింది. అయిపోయినా కూడా నీకేమి ఇచ్చాను? సమయం ఇచ్చాను. అంటే టైం అయిపోయినా కూడా ఆయన పెంచుతాడు. పెంచడానికి గల కారణాలు ఉన్నాయి, తగ్గించడానికి కూడా కారణాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? తగ్గటానికి కారణాలు ఉన్నాయి, పెంచడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్తే, మన బ్రతుకు దినాలు తల్లి గర్భంలోనే దేవుడు డిసైడ్ చేశాడని చెప్పుకున్నాం కదా. నేను ఒక మాట అడుగుతున్నాను. ఇవాళ మనం ఉన్నాం కదా ఇక్కడంతా. నరేష్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. నరేష్ మనతో ఉన్నవాడే. మనం అందరికీ వాళ్ళు ఈరోజు మనం గడుపుతున్నాం కదా. నిన్న అనేది అనిపించి వాళ్ళు వచ్చాం. పొద్దున్న 6 గంటల నుంచి లెక్క పెట్టుకుందాం ఇప్పుడు వరకు. ఈరోజు ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడని చెప్పుకుంటున్నాం. ఎందులోది ఈరోజు? మన తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు మనకి డిసైడ్ చేసినటువంటి సంవత్సరాల్లో ఒక రోజా, లేదనుకుంటే మన టైం అయిపోయిన తర్వాత ఇచ్చిన ఒక రోజు అంటారా? చెప్పలేము. ఎందుకంటే మన ఆయుష్ అంతా మనకి తెలీదు. అయినా సరే చిలక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటాం మనం. చిలక జ్యోతి ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఏదైనా ఒక 10 రూపాయలు వేస్తే ఆ 10 రూపాయలు ఎట్టుకెళ్ళి టీ తాగుదాం, ఒక నలుగురు వస్తే టిఫిన్ తిందాం, ఒక 10 మంది వస్తే ఇంటికి ఫ్యామిలీకి ఏదైనా భోజనం బియ్యం పట్టుకెళ్దాం. ఆయన తిప్పలు పడుతుంటాడు. ఆయన మన 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 దినాలను డిసైడ్ చేస్తాడు. ఇంకా మనం ఇంత అమాయకులు ఉన్నాం. భవిష్యత్తుని చెప్పగలిగేవాడు సృష్టిలో ఎవరో లేరు. కాబట్టి నేనేమంటానంటే, నేను అనుకుంటున్నాను వాక్యపు వెలుగులో పరిశీలన చేస్తే, తల్లి గర్భంలో మనకి దేవుడు డిసైడ్ చేసినటువంటి సంవత్సరాలు ఒక రోజు ఇవాళ అనుభవిస్తున్నాము అని అనుకుంటే కనుక మనం నష్టపోతాం. అర్థమవలేదా? తల్లి గర్భంలో నాకు 50 ఏళ్ళు ఇచ్చాడు, ఆ 50 ఏళ్లలో ఒకరోజు ఇవాళ నేను అనుభవించాను అని నువ్వు అనుకుంటే జాగ్రత్త అని చెప్పండి నీకు దేవుడు. ఇంకా 10 ఏళ్ళు ఉంది కదా, సాధింతాడులే, ఎరగదీసేస్తాడులే మొవ్వడు అనుకుంటాడు. కానీ దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? ఆయన ఇచ్చిన కాలం అయిపోయింది. కాలం అయిపోయిన తర్వాత ఇచ్చిన కాలం ఉంటుంది చూసారా, ఎక్స్ట్రా ఇచ్చిన కాలం. ఆ కాలంలో మనం నడుస్తున్నాం అనిపిస్తుంది. ప్రకృతిని కూడా ఎప్పుడు దేవుడు తీసేయాలి. అర్థమవలేదా మీకు? ప్రకృతిని కూడా ఎప్పుడు సాప చుట్టినట్టు చుట్టేయాలి. ఎందుకని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి వెళ్ళాడు ఆయన. భక్తుల కోసమైనా ఆయన ఏం చేయాలి? త్వరగా వచ్చేయాలి, సాప చుట్టేయాలి. ఇక నాకు 80 ఏళ్ళు కదా ప్రభు అన్నావు అనుకో, 80 కాదు 110 కాదు, నడరా సాప చుట్టేసి అవతల పోరా అంటాడు కదా. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 8 కూడా చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. అనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరంలో ఒక దినం వలెను ఉన్నవి. 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంటండి ఆయనకి? అంటే 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? ఒక దినంలా ఉన్నాయంట. ఒక దినం 1000 సంవత్సరాలాగా ఉన్నాయంట. ఒక దినమేమో 1000 సంవత్సరాలాగా, 1000 సంవత్సరాలు ఒక దినంలాగా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? యేసుప్రభు మాట ఇచ్చి అన్నాలైంది మరలా తిరిగి వస్తానని. నేను చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు అయింది? 2 రోజులు అయింది ఆయనకి. మనకి 2000 సంవత్సరాలు అయింది. మనల్ని ఎంతని బట్టి అయిపోయి ఎక్కువ కాలం అయిపోయింది అనుకుంటున్నాం. ఆయన 2 రోజులు కానీ భావిస్తున్నాడు ఆయన కదా. నేను వెళ్ళి 2 రోజులు అయింది అనుకున్నాడు. ఎందుకని? అలా కాదు, అంతకు కాదండి. మారాల్సిన మనుషులు ఉన్నారు కాబట్టి అలా భావించుకుంటున్నాడు ఆయన. లేదనుకుంటే 2000 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే ఎప్పుడో వచ్చేయాలి ఆయన. చెప్పాడు చూడండి 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఎందుకు ఎలా పెరుగుతున్నట్టు కనపడుతుంది?
మారాలని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. లేకపోతే ఎప్పుడో వచ్చేయాలంట. ఆయన వచ్చేస్తే ఏముంటుంది? ఈ భూమి మీద ఈ సృష్టి ఏమి ఇప్పుడు పంచిభూతాలు మిక్కిటిమని వేండ్రంతో లయమైపోతానికి కింద వచ్చిన వాళ్ళ కనపడుతుంది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం అనిపిస్తున్న ప్రతి క్షణము కూడా ఆయన మనకు పెట్టిన భిక్ష అనుకుంటున్నాను. నాది అనుకోకండి. నా నా సొంత ఖర్చు అని అనకండి. నీ సొంత ఖర్చు టైం అయిపోయింది. నీ డబ్బులు అయిపోయినాయి. నేను నీకు ఇచ్చాను చూసావు భిక్ష. ఆ భిక్షతో బతుకుతున్నావు అని చెప్తున్నట్టు ఉంది. మనం అనుభవిస్తున్న ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం దేవుడు మన మీద జాలిపడి ఇచ్చిన సమయమే. దాన్ని భిక్ష అంటే తప్పులేదు. ఆయన పెద్దవాడు కాబట్టి, మనం తీసుకునే వాళ్ళం కాబట్టి, అడుక్కునే వాళ్ళం కాబట్టి భిక్ష అంటే తప్పులేదు. ఈ భిక్ష మీద బతుకుతున్న మనం ఎలా బతకాలి? నాది అన్నట్టు బతుకుతాడు. అంటే ఎవరో ఒక 100 రూపాయలు వేసాడండి, బాబు ఇలాగమ్మా వాటర్ బాటిల్ అన్నాడు అనుకోండి, ఎల్లరా అడుక్కుని వాడు చెప్తూ కౌరులు చెప్తున్నావు, అడుక్కునే డబ్బులు ఇక్కడ ఖర్చు పెడతానికే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అంటారు కదా. అప్పుడు ఏం చేస్తాడు? నేను అడుక్కుంటూ వచ్చిందని ఆడికి తెలుసు. అప్పుడు ఏం చేస్తాడు? అండ్ చూసేవండి బాబా అంటాడు. అలాగే ఈ కాలం అలా వచ్చిందని తెలిస్తే చాలా జాగ్రత్తగా బతుకుతాం. లేదు అనుకుంటే మాత్రం మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, అజ్ఞానుల్లో బ్రతుకుతాం. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. నేను 3 విషయాలు చెప్పాను మీకు. 1, మనిషికి సమయం ఇచ్చింది ఎవరు. 2, కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి. 3వది, మనం బ్రతుకుతున్న దినాలు ఎవరిచ్చారు. ఇప్పుడు ప్రతి క్షణం ఎవరిచ్చారు. అవి ఏ దినాలు? తల్లిగర్భంలో మనకు దేవుడు డిసైడ్ చేసిన దినాలు, సంవత్సరాల్లో ఒక దినాలా, లేదనుకుంటే డేట్ అయిపోయిన తర్వాత కూడా ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి చూసారు కొన్ని. అలాంటి దినాలా అంటే అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. అది మనకు తెలియదు కాబట్టి ఏదైనా ఆయన ఇచ్చిందే. తల్లిగర్భంలో అయినా ఆయన ఇచ్చిందే, టైం అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చింది కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి ఇచ్చాడు అనేది వాస్తవం. ఇచ్చాడు అనేది వాస్తవం. మరి ఎందుకు ఇచ్చాడు అన్నది పాయింట్. ఇప్పుడు నరేష్కి రేపు పొద్దున్న ఎందుకు ఇవ్వబోతున్నాడు అనేది పాయింట్. అర్థమవుతుందా? నరేష్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేకంగా నరేష్ అర్థం చేసుకుంటుంటే పక్కన మీరు కూడా పాఠం నేర్చుకుంటూ ఉండాలి. ఆయనకే మాకు కాదనుకుంటే ఇదే పాఠం మీకు మళ్ళీ బర్త్డే వచ్చినప్పుడు అర్థమవుతుందా? అలా అనుకుంటే ముందు జరిగిపోయిన బర్త్డేకి అనుకుంటామే, జనవరిలో జరిగిపోయిన బర్త్డేకి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనుకుంటామే. ఇచ్చాడు అప్పుడు ఎన్ని నెలలు ఇది? 9 నెలలకు వచ్చేసావు. మళ్ళీ ఇంకో 4-5 నెలల్లో మళ్ళీ సంవత్సరం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రకంగా లెక్క పెట్టుకున్నా. ఇది అందరికీ చెబుతున్న పాఠం ఇది దేవుడు. చూద్దాం అసలు ఎందుకు దేవుడు మన ఆయుష్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. నేను సమయం ఇచ్చి తినని అక్కడ అన్నాడు. నేను సమయం ఇచ్చి తినని అక్కడ అన్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? సమయాన్ని జ్ఞానుల వల్ల సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన ఆయుష్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఆలోచించడానికి కాసేపు పక్కన, ఎలా వినియోగించుకోవాలన్నది కాసేపు పక్కన పెడితే అసలు దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు అన్నది పాయింట్. జ్ఞానిలాగా ప్రవర్తించమంటున్నాడు అంటే ఏంటి అర్థం? దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటలేదని అర్థమవుతుంది. కొన్ని విషయాలు బైబిల్లో ఎందుకు ఆయన మనకి సమయాన్ని ఇస్తున్నాడు అనే దాని మీద మాట్లాడితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు చాలా సందర్భాల్లో. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 16 వచనం. ప్రకటన 2:16. కావున అమ్మా ఏ వచనం చదువుతున్నారమ్మా? 16, 21 చూద్దాం అమ్మా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. సమయం ఎందుకు ఇవ్వబడింది? మారు మనసు పొందటానికంట. అంటే 1 సంవత్సరం మరలా ఎందుకు మనకి పెంచుతున్నాడు? మారు మనసు పొందటానికి. దేనికి మారు మనసు? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? దేనికి మారు మనసు? అర్థం అవ్వలేదా మీకు? మారు మనసు అంటే ఏంటి తెలియాలి. 1, మారు మనసు ఎందుకో తెలియాలి. అంటే మనం అనుకుంటాం మన గొప్పతనాన్ని బట్టో, మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టో, మనం తింటున్నటువంటి ఆహారాన్ని బట్టో, మనం చేస్తున్నటువంటి వ్యాయామాలను బట్టో మనం బ్రతుకున్నాం అనుకుంటామండి. ప్రతి క్షణం వ్యాయామం చేసేవాళ్ళు ప్రతి నిమిషానికి 6 చచ్చిపోతున్నారు. 10 మంది చచ్చిపోతున్నారు మొత్తం వరల్డ్ వైడ్గా. నిమిషానికి 10 మంది చనిపోతున్నారు. ఆ 10 మందిలో 6 ప్రమాదాల ద్వారా, వ్యాధుల ద్వారా, హార్ట్ అటాకుల ద్వారా ఎందుకు చనిపోతున్నారో తెలియనట్టుగా చనిపోతున్నారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దాన్ని బట్టి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చానంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటో తెలియాలి. మన బలాన్ని బట్టో, మన తీసుకున్న జాగ్రత్తలు బట్టి మనం లేం కాబట్టి.
మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చాను. మొట్టమొదటిగా దేవుడు మనకు ఆయుష్ ఇవ్వడానికి గల కారణం ఏంటి చెప్పాడు ఆయన. ఏంటనంటే మారు మనసు పొందాలి. చాలామందికి మారు మనసు అంటే ఏంటో తెలియదండి. మారు మనసు అంటే ఏంటో ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో మారు మనసు అనే దానికి సరైన డెఫినేషన్ ఇవ్వలే, సరైన వివరణ ఇవ్వలే. కానీ ఇక్కడ ప్రభువారు చెప్పేది మారు మనసు అనే దానికి మంచి అర్థం ఉంది. 2 అధ్యాయం 5 వచనంలో చెప్పాడు అది ఏంటో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనసు అంటే ఏంటి చెప్పాలి? మీరు ఎంత జ్ఞానంలో అర్థమవుతుంది ఇప్పుడు నాకు. అసలు మారు మనసు అంటే ఏంటి చెప్పాడు అక్కడ 5వ వచనంలో. ఆ, పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది అనేది మనకు జరిగిపోయిందండి. ఇప్పుడు సంటి పిల్లలం కాదండి మనం. అది సంటి పిల్లల స్టేజ్ అండి అది. అది మొదటి మెట్టు. లోకంలో బతుకుతున్నప్పుడు మారు మనసు పొందు, నీ పాపం కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారు, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు, ఆయన ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన నీ పాపాలు క్షమించమని అడిగితే క్షమిస్తాడు, బాప్తిసం తీసుకుని సంఘంలోకి చేర్చబడు అనేది దానికి ముందు జరిగేటువంటి మారు మనసు. ఆ మారు మనసు గురించి మాట్లాడతలేదు ఇక్కడ. ఇక్కడ తుయతైరలో ఉన్నటువంటి ఎపిసులో ఉన్నటువంటి క్రైస్తవులు మారు మనసు పొందడానికి ముందు జరిగే ప్రాసెస్ కాదు ఇది. సంఘంలోకి వచ్చేసి చాలా కాలం అయిపోయింది వీళ్ళు. సంఘంలోకి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నాడు. ఇది మారు మనసు. వాళ్ళకి ఏ మారు మనసు అయి ఉండాలి ఇది? సంఘంలోకి చేర్చబడ్డానికి అయ్యే మారు మనసు కాదు ఇది. మీకు అర్థమవుతుందండి? సంఘంలోకి చేర్చబడ్డానికి యేసుక్రీస్తు వారు రక్తంలో కడగబడి సంఘంలోకి చేర్చబడ్డానికి అంటుకట్టబడ్డానికి జరిగే మారు మనసు కాదు ఇది. ఏ మారు మనసు అయి ఉంటుంది ఇది? రక్షణార్థమైన మారు మనసు అండి. అది రక్షణ పొందటానికి మారు మనసు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు. అది రక్షణ పొందడానికి మారు మనసు. ఇప్పుడు సంఘంలోకి చేర్చబడ్డాం, రక్షణలోకి వచ్చాం. అయితే రక్షణార్థమైన మారు మనసు అంటే ఏంటి? ఈ రక్షణ కొనసాగించుకోవాలి. ఈ రక్షణ కొనసాగించుకోవాలి. ఏ రక్షణ? ప్రభువారు ఇచ్చినటువంటి రక్షణ. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అంటే చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసేసుకున్నాను, నేను సేఫ్టీ జోన్లోకి వచ్చేసాను, నేను రక్షణ పొందేహాను అనుకుంటారు. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, 2వ లైను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే రక్షణ, నిత్య రక్షణ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇప్పుడు ప్రస్తుతానికి రక్షణలోకి వచ్చామంతే. సేఫ్టీ జోన్లో కొనసాగుతున్నామంతే. ఇంకా సేఫ్టీ కాదు, జోన్లో ఉన్నామంతే. అది తప్పుకున్నాం అనుకోండి, ఆ సేఫ్టీ జోన్ నుంచి బయటకు వచ్చామనుకోండి, ఆ రక్షణ కోల్పోతామని అర్థమవుతుంది. నిత్య రక్షణకు కారకుడు. ఎవరికి నిత్య రక్షణ కారకుడైనా? తనకి విధేయులైన వారికి. తనకి విధేయులైన వారికి. విధేయులంటే లోబడే వారికి, ఆయన చెప్పినట్లుగా చేసేవారికి కదా. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను అని అంటే ఇది ఏ మారు మనసు? రక్షణ పొందాం కదా మనం. పొందిన ఈ రక్షణ కొనసాగించుకోవడానికి ఇచ్చిన అవకాశం మారు మనసు. మారు మనసు అంటే ఏంటి చెప్పేసాడు ఆయన. ఏంటి? ఆ క్రియలు చేయము. మొదటి క్రియ ఆ క్రియలు చేయము. మారు మనసు అంటే ఏంటి? పాపపు క్రియలు మానేసి, పాప క్రియలు బ్రేక్ చేసి ఆపేసి కొత్త క్రియలు చేయి. నువ్వు మొదట్లో ఏ ప్రేమ అయితే ఉందో, ఎలా అయితే దేవుని మొదట్లో రక్షణ పొందడానికి బాప్తీసం తీసుకుని మారు మనసు పొంది వచ్చావో అప్పుడు ఏ వేడైతే ఉందో అదే ఇప్పుడు కొనసాగించు అని. అంటే క్రియలు మార్చుకో. క్రియలు మార్చుకోవటం. మారు మనసు అంటే ఏంటి? క్రియలు మార్చుకోవటం. మారు మనసు అంటే చాలామంది అనుకున్నారు మనసు మార్చుకోవటం అనుకున్నారు. మనసు మార్చుకోవటమా? నేను అడుగుతున్నాను ఒక మాట. మారు మనసు అంటే మనసు మార్చుకోవటమా, మనసును మార్చుకోవటమా? మనసు మార్చుకోవడం కాదా? మనసు మార్చుకోవటం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం అనుకోండి, ఏదైనా ఒకటి కొందాం అనుకున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అది వద్దానికి ఇంకోటి కొనుక్కున్నా, అది మనసు మార్చుకోవటం. నేను మనసు మార్చుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను వెనక్కి, నాకు ఇదేం కొనాలనుకుంటలేదు నేను అంటాం. అసలు మనసు మార్చుకోవడానికి మనసును మార్చుకోవడానికి అసలు సంబంధం లేదు. మనసును మార్చుకోవటం అంటే ఏంటంటే అసలు పూర్తిగా అది లేదు. నేను అక్కడ ఏం కొనుక్కుందాం అనుకున్నాను, ఏమనుకున్నా నాకు అన్నీ మర్చిపోయి నేను అలా నాకు అదేం లేదు, కొత్తగా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనసును మార్చుకోవటం. అర్థమైతే దేవుని స్తోత్రం. ఎందుకు సమయం ఇచ్చాడు? మనసును మార్చుకోవడానికి. మనసును మార్చుకోవటం అంటే కొత్త క్రియలు చెయ్యి, కొత్త క్రియలు చేయి, ఆ క్రియలు మార్చే, ఆ క్రియలు ఆపే, ఆ క్రియలు చేయక నీకు అంతకే సమయం ఇచ్చాను అంటున్నాడు. నేను నీకు సమయం ఇచ్చిందే దానికి ఇచ్చాను అంటున్నాడు. ఎందుకు ఇచ్చాడు సమయం?
మరింతగా తిరగటానికి, మరింతగా పాపిష్టి పనులు చేయటానికి, మరింతగా దేవునికి ఆయాసాన్ని కలిగించడానికి మనకి సమయం ఇవ్వలేదంట. ఆ క్రియలు మానేయి. నువ్వు మానేసి కొత్తగా బతుకుతావని ఇస్తున్నాను. లేదనుకో నేను మొఖం సాటేసాననుకో, నువ్వు లేచిపోతావు, ఉండవు. నేను తగ్గించేద్దాం అనుకుంటున్నాను అంటాడు. నాకైనా, మీకైనా, ఎవరికైనా. సమయం ఎందుకు ఇచ్చాడు? రక్షణ పొందడానికి కావాల్సినటువంటి మారు మనసు ఇది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం రక్షించి పడిపోయామనే సిద్ధాంతం రాంగ్ అండి. అది హైపర్ గ్రేసియలు చెప్తారు. బాప్తీసం తీసేసుకున్నాం, ఇంకా రక్షించబడిపోయినట్టే, పరలోకం కన్ఫర్మ్, బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, నేను అలా బతికేసినా మరలా దారిలో తెచ్చేసుకుని దేవుడు నడిపించేస్తాడనే సిద్ధాంతం తప్పుడు బోధ అది. మనం చాలా జాగ్రత్తగా ఇచ్చిన రక్షణ కొనసాగించుకోవటం అనేది బైబిల్ సిద్ధాంతం. నిత్యరక్షణకు కారకుడు ఆయను. ఎవరికి నిత్యరక్షణ? తనకి విధేయులైన వారికి, ఆయన కోసం బ్రతికే వారికి, ఆయనకి లోబడే వారికి ఆయన నిత్యరక్షణ ఇస్తాడంట. మనం ఇప్పుడు నిత్యరక్షణలోకి రాలా. నిత్యరక్షణ అంటే ఏంటి? ఇంక ఓవరాల్గా ఇంకా రక్షణే, ఇంకా అక్కడ సేఫ్టీ జోనే, ఇక తప్పుపోటాలు ఏమి ఉండవు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకునేటువంటి మారు మనసు ఇది. కొన్ని సందర్భాల్లో మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం కదా, ఆ పొరపాట్లు సరి చేసుకుంటూ అవి విడిచిపెట్టి కొత్తగా నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తావని నేను నీకు సమయం ఇచ్చాను అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. మనం అందరం కూడా ఈ విజ్ఞతతో బతకాలి. మనం అందరం కూడా ఈ విజ్ఞతతో బతకాలి. ఇవాళ ప్రతి క్షణం ఎందుకు ఇచ్చాడు అంటున్నారు ప్రభు? క్రియలు మారాలి, నీ క్రియలు మార్చేసుకోమని. కొత్త క్రియలు చేయి, నూతన స్వభావం ధరించుకో, నవీన స్వభావంలో ఉన్నటువంటి క్రియలు చేసి నన్ను సంతోషపెట్టు అని దేవుడు అవకాశం ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇది మొదటిది. రక్షణ పొందిన మనం రక్షణార్థమైన మారు మనసు, అంటే రక్షణ కొనసాగించుకోవడానికి అవసరమైన మారు మనసు ఇది. ఈ మారు మనసు పొందలేదనుకోండి, మనం నష్టపోయినట్టే, తీవ్రంగా నష్టపోయినట్టు. మన ఆయుష్ అందుకే ఇస్తున్నాడు అన్నది గుర్తించాలి. రెండోది ఏంటంటే, యెషయా గ్రంథం 38 మొదటి వచనం. ఇక్కడ ఒక రాజుగారు కనపడతాడండి మనకి, హిజ్కియా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇల్లు చక్కబెట్టుకుంటాం ఏంటి? బాబు ఎక్కడ బట్టలు అక్కడ వదిలొచ్చేసాను, ఎక్కడ సారీలు ఎక్కడ పాడేసాను, ఇప్పుడు బట్టలు ఎక్కడ ఉన్నాయి ప్రభువా, నాకు సమయం ఇస్తే ఆ బట్టలన్నీ ఉతికేసుకుని ఇస్త్రీ చేంజ్ చేసి ఆరబెట్టేసుకుని ఇస్త్రీ చేంజ్ చేసి వీరివల్ల సర్దేసి వస్తాను ప్రభు, చచ్చిపోవడానికి. కానీ ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉంటుందా అలా ఆలోచన చేస్తే? ఇల్లు చక్క పెట్టుకోమంటే ఏంటి? ఎక్కడ సామాన్లు అక్కడ వదిలే వచ్చాను, నీట్గా పేర్చే వస్తాను ప్రభు, చచ్చిపోవడానికి అంటామా? చక్క పెట్టుకుంటామంటే ఏంటి? ఏ విషయంలో చక్క పెట్టుకోవటం అనే పదం వాడతాం? చక్క పెట్టుకుంటామంటే ఏంటి? ఇప్పుడు మా పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేదు, ఈ రాత్రే ప్రభు వచ్చి నా దగ్గరికి వచ్చి, ఒరే నీ చాయిస్ అయిపోయింది, పెట్టే బెడ సర్దుకంటే ఏంటి అర్థం? ఈ రాత్రికి ఇంకో 2 గంటలు ఉంది, నీకు ఏ ఆస్తులు ఉన్నాయో, ఎంతెంత ఆస్తులు ఉన్నాయో పిల్లలకి డిసైడ్ చేసేసుకో, చక్క పెట్టేసుకో. మళ్ళీ వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, గొడవలు ఆడేసుకుంటారు. కాబట్టి ఎక్కడిదక్కడ డిసైడ్ చేసేసి నువ్వు సిద్ధంగా ఉంటే తీసుకుపోతాడు దేవుడు అని చెప్పి ప్రవక్త ద్వారా రాజుగారికి దేవుడు కబురు పంపించాడు. ఇల్లు చక్క పెట్టుకోమంటే అది. ఇల్లు చక్క పెట్టుకుంటామంటే ఏంటి? ఇది లావాదేవీలని చూసుకో, రేపొద్దున్న మీ నాన్న మా దగ్గర ఎంత తెచ్చాడు అంత తెచ్చాడు అని చెప్పి దొంగ నోట్లట్టుకు వచ్చి పిల్లల్ని ఏడిపిస్తారు, అవన్నీ లెవెల్ చేసుకో, చక్క పెట్టుకుంటామంటే అది. బట్టలు సర్దుకుంటాం కాదు, నీట్గాను పుస్తకాలు సర్దుకుంటాం కాదు, చక్క పెట్టుకుంటామంటే. ఒకసారి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. నీవు తిరిగి, అదే సేమ్ సందర్భం ఇది. ఇక్కడ చరిత్రలో రాశాడు, అక్కడ ప్రవక్త మాట్లాడిన మాట డివైడ్ చేశాడు. యెషయా ప్రవక్త కాలానికి సంబంధించిన చరిత్ర ఇది రాజుల గ్రంథంలో. సేమ్ ఇది డివైడ్ చేసుకుని యెషయా తన గ్రంథంలో రాసుకున్నాడు ఆ విషయాన్ని. అయితే ఇక్కడ జరుగుతున్న చరిత్ర చూద్దాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడిచుడు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను,
మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. కాలం మార్చాడా? ఎంత మార్చాడు? ఎందుకు మార్చాడు చెప్పాలి? ఏ చక్క పెట్టుకోవడానికి. పిల్లల్ని ఇచ్చాను కదా, నీకు భార్యని ఇచ్చాను కదా, ఊడమ్మరి పోతులకి తిరక్కో. ఈ సమయమైనా నీకు ఇచ్చిన ఆయుష్ని, బిడ్డల భవిష్యత్తు చూసుకుని, భార్య భవిష్యత్తు చూసుకుని, ఒక మంచి లైఫ్ని, ఒక మంచి సాక్షి జీవితాన్ని, ఒక మంచి కుటుంబాన్ని నువ్వు కట్టుకో. నేను నీకు ఆయుష్ ఇస్తున్నాను. లేదనుకో అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఎవరి భిక్షతో బతుకుతున్నాం మనం? దేవుని భిక్షతో బతుకు. ఆ భిక్ష దేనికి పెట్టాడు? దేనికి పెట్టాడు? కుటుంబాన్ని చక్క పెట్టుకోవడానికి. ఎంత ఎంత అంటే ఎలా ఉంటుందంటే, సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆ పనిష్మెంట్ వేరుగా ఉంటుంది. దేవుడు తీర్పు రోజున అనుకుంటారు వదిలేస్తాడు, పాస్ మార్కులు వేసి వదిలేస్తాడు, అక్కడ కరుణ చూపించేస్తాడు, జాలి పడిపోతాడు అనుకుంటారు. అస్సలు అక్కడ జాలి ఉండదంట, మన పర భేదాలు ఉండమంట అక్కడ. ప్రభువా మనోడే ఎవడాడు, ఈయన కూడా అందులో ఏంట్రా అంటాడు. అక్కడ అవి ఉండవు. ఆయన మనోడే ప్రభువా, మన సంఘమే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమా లేకపోతే పెంతెకొస్తు సంఘమా ఎవడో నాకు అనవసరం. ఆయనకి పక్షపాతం ఉండదంట. అన్యుని ఎలా చూస్తున్నాడో తీర్పు తీరుస్తున్నాడో అలాగే భక్తులను కూడా తీర్పు తీరుస్తాడంట. అక్కడ చాయిస్ ఉండదు. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత అడుక్కుందాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత బతిమాలుకుందాంలే అనుకుంటారు. బతిమాలటాలో జాలి పట్టాలో ఆ సిచ్యువేషన్ అక్కడ ఏమీ తీర్పు రోజున ఉండదంట. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకోవటం అంటే బైబిల్ ప్రకారం చక్కబెట్టుకోవటం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. మొదటి వచనం చూద్దారమ్మా. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి. దేవుని భయముతో, జాగ్రత్తగా వినాలి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో మనల్ని పవిత్రులుగా చేశాడు. పవిత్రులుగా చేసిన తర్వాత కూడా కల్మషం అంటించుకుంటున్నాం మనం. మన ఆత్మకి శరీరానికి కూడా. శరీరానికి అంటుకుంటుంది చేయరాని కార్యాల ద్వారా. చేయరాని కార్యాలు ఎక్కువైపోవడం ద్వారా ఆత్మ కూడా ఏమంటుకుంటుంది? కల్మషం అంటుకుంటుంది. ఇందాక షర్ట్ ఇస్త్రీ చేస్తున్నప్పుడు అమ్మో ఆయన అంటున్నాడు, ఐరన్ చేసి ఆయన అంటున్నాడు, ఏమో చాలా జాగ్రత్తగా చేయాలి. రంగు బట్టలు అయితే పర్వాలేదండి, వైట్ అయితేనే చాలా ఇబ్బంది అండి మాకు. వైట్ బట్టలు ఇస్తుంటే పాస్టర్ గారు మాకు భయం ఎత్తుందండి అంటున్నాడు. ఎందుకని? అది రంగు బట్టలు ఎన్ని మార్కెట్ అయినా పర్వాలేదు, ఎవరికి తెలియదు. వైట్ బట్టలు ఏమవుతుంది? తెలిసిపోద్ది. దేవుడు క్రీస్తు రక్తంలో మనల్ని పవిత్రులుగా చేశాడు. తెల్లని వస్త్రాలు ధరింపజేశాను అన్నాడు. ఈ వస్త్రాలను ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి కదా? ఒక వైట్ షర్ట్ ఎత్తే ఎవడన్నా చేయనిస్తాం భుజం మీద, అలా పక్క తప్పుకుంటాం. ఎందుకని? ఆడాలంటాడు, ఎల్ల చీకేసి చేతి వేస్తాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అంటించేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనం చక్కపెట్టుకోవటం అంటే మన ఆత్మకి శరీరానికి కలిగిన సమస్త కల్మషాన్ని నుంచి మనల్ని మనం సంస్కరించుకోవాలి. పరిశుద్ధాత్మక సహాయంతో సంస్కరించుకోవాలి. చక్కపెట్టుకోవటం అంటే అది. ఏం చక్కపెట్టుకోవాలి? ఆత్మకి శరీరానికి కలిగిన కల్మషం నుంచి చక్కపెట్టుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అమ్మో నేను దేవుని కొరకు బ్రతకాలి. ఆత్మకి శరీరానికి కూడా కల్మషం అంటిపోయింది అని నీ ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఒక భక్తి జీవితాన్ని, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చక్కపట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంట. పట్టించుకోం, మనకు అసలు ఏమీ తెలియదండి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో మనం వెళ్తాం, ఏదైనా కూర్చున్నాం అనుకోండి, వైట్ వేసుకెళ్ళాం అనుకోండి, కూర్చున్నప్పుడు ఇళ్ళలో చూస్తాం, ఆ పక్కన ఈ పక్కన చూస్తాం. ఎందుకని? భయం కాదు, నా అంత వైట్ ఆవిడకి లేదని కదా. వీళ్ళందరూ రంగు బట్టలు వేసుకున్నవాడు మధ్య వైట్ షర్ట్ ఎలా ఉంటుంది? ఇంట్లో చూస్తుంటాడు. ఇలాగ మనకంటే వైట్ వేసుకొచ్చినోడు కూర్చున్నాడు పక్కనే. ఇదేంటిది, నాకు కాయదేరిందంటావా అంటే ఎవడో ఒకడు వచ్చి కూర్చుని దాకా నీకు తెలియలేదు, నీదే తెలుపు అనుకుంటున్నావు కదా. అందుగురించే ఈ మురికి మనుషుల మధ్య, ఈ మురికి బట్టలు వేసుకున్న వాళ్ళ మధ్య మంద గొప్పగా కనపడుతుంది. కానీ కంపారిజన్ చేసుకోవాల్సింది దేవుడితో చేసుకోవాలి. ఆయన దగ్గర ఉండటానికి కావాల్సిన పరిశుద్ధత నా దగ్గర ఉందా లేదా, ఆయనతో కంపేర్ చేసుకుంటే అప్పుడు శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదనుకోండి, ఆవిడ మీద నేనే మెరుగు, ఎవరి మీద? ఆవిడ మీద నేను మెరుగు. ఆవిడ ప్రార్థన కదా, నేను ప్రార్థనకు వస్తున్నాను. మీ ఇద్దరికి హెచ్చు దగ్గర ఉంటాయేమో, మీ ఇద్దరికి మార్కులు వేసుకుంటే
0 మార్కుల్లో పెద్ద సున్నా నీకు వస్తుందేమో, అందులో చిన్న సున్నా నీకు వస్తుందేమో. సున్నాలే వస్తాయి మీకు. అర్థమవుతుందా మీకు? 0 మార్కుల్లో పెద్ద సున్నా, చిన్న పెద్ద బోబుగుడ్డు వచ్చిందంటారు చూసారా? ఇదివరకు అనేవారు కదా, ఎన్ని మార్కులు వచ్చింది? పెద్ద బోబుగుడ్డు. నీకు చిన్నది. సున్నాలే రెండుని, ఇంతకని సున్నాలే. ఒక 100 మార్కులు వచ్చినోడి దగ్గర కూర్చుంటే బోబుగుడ్డు విలువ తెలుస్తుంది నీకు. ఆ జీరో విలువ ఏంటో తెలుస్తుంది. కల్మషం చాలా అంటుకుపోతుంది మనకి. ఈ ప్రయాణంలో కల్మషం చాలా అంటుకుపోతుంది. మన ప్రయాణంలో మనకి కల్మషం అంటుకుపోతుంది. ఎందుకంటే లోకం అంతా కూడా చెడిపోయినటువంటి లోకం, దుష్టలోకం. 80 మంది లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య 20 మంది పరిశుద్ధంగా బ్రతకడం అనేది చాలా కష్టం. అంటించేసుకుంటున్నాం. మనకి ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే శుద్ధి చేసుకోవాలి, వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. యేసుప్రభువు వారు కాళ్ళు కడిగాడు చూసారా శిష్యులకి? ఎందుకు అడిగాడు? మీరు కూడా ఒకరినొకరు ఇలా చేసుకోండి అన్నాడు ఆయన. ఇలా చేసుకోండి అన్న మాటలకి అర్థం కాక అందరిని బలారాధన రోజుని కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతుంది మొదలెట్టారు వాళ్ళు. ఇంతకీ అక్కడ కాళ్ళు కడగటం అంటే అది కాదు. వాక్యాన్ని చెప్పుకొని మీ నడతలు సరి చేసుకోండి, శుద్ధీకరించుకోండి, ఒకరినొకరు చెప్పుకోండి అని అలంకారంగా మాట్లాడాడు ఆయన. మీ సహోదరులు మీరు కడగండి, వాళ్ళ చేత మీరు కడిగించుకోండి. కానీ ఒప్పుకోరు. వీళ్ళకి అడగరు, వాళ్ళు కడిగిన వాళ్ళని ఒప్పుకోరు. ఇది ఎక్కువైపోయింది. తప్పులు చెప్తే ఒప్పుకోరు, తప్పు చూపిస్తే ఒప్పుకోరు, సరి చేసుకోరు. అవును కదా? అలా ఎందుకన్నారు అంటే నిజంగా మన తప్పులు చూపించేవాడు కంటే గొప్ప స్నేహితుడు మనకి ఎవరు లేరండి. లేకపోతే మనకి గొప్పగా కనపడతాం. చూపించాడు అనుకోండి, ఇందులో నేను వీక్గా ఉన్నానా అని చెప్పి సరి చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే నరేష్కైనా మనకైనా దేవుడు అవకాశం ఇచ్చాడనంటే, ఒకటి మారు మనసు పొంది దేవునికి ఇష్టం లేని క్రియలు విడిచిపెట్టి కొత్త క్రియలు చేయడానికి. రెండోది మన ఇల్లు చక్కపెట్టుకోవటానికి. ఇల్లు చక్కపెట్టుకోవటం అంటే ఒకటి కుటుంబం అయి ఉండొచ్చు, రెండు మన దేహానికి ఆత్మ కలిగినటువంటి సమస్త కల్మషం నుంచి మనం చక్కపెట్టుకోవటం అని అయి ఉండొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:2 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:2 శరీర విషయమై విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఎవరి ఆశలు అనుసరించి నడవకూడదు? మనుషుల ఆశలు ఉంటాయి కదా, మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికను ఏమీ లేకయుండును. మనం ఏం చేయాలండి? మనుజాశలకు వాళ్ళ ఆశల జోలికి మనం వెళ్ళకూడదట. దేవుడు ఆయనపై ఆధారపడి జీవించే ఒక చక్కటి కుటుంబాన్ని నువ్వు స్థిరపరచుకుంటూ నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించాలి. మనుజాశలను అనుసరించి నడవకో, దేవుని కోసం బ్రతుకు అన్నట్టుగా ఈ వచనంలో మనకి కనబడుతుంది. మనం ఎక్కువగా ఎవరి ఆశలు నెరవేరుస్తుంటాం? మనుషుల ఆశలే. మన ఆశలు అంటే మనకి ఏమి ఉండవు. నేను అడుగుతున్నాను ఒక మాట, ఎప్పుడైనా మన ఆశని నెరవేర్చుకున్నామా? నిజంగా మన కోరిక ఏంటి? ఈ వాక్యం విన్న తర్వాత ఇప్పుడు వాక్యం విన్నప్పుడు మీ కోరిక ఏంటి? నిజమే కదా ఆయన చెప్పింది, పాస్ గారు చెప్పింది నిజమే కదా, ఈ వాళ్ళ నుంచి అయినా సరి చేసుకుందాం అని అనిపిస్తుంది. ఫోన్ చేస్తాడు ఎవడో, ఫోన్ చేసేటోడికి ఎరా అక్కడికి వెళ్దామా అంటాడు. అతను ఆశ చెప్పాడు. ఇప్పుడు నీ ఆశ ఏంటి? మారదామని నువ్వు అనుకున్నావు, డిసైడ్ అయ్యావు. అతను ఫోన్ చేసేటోడికి ఎవరు ఆశ నెరవేరుతున్నావు? నీ ఆశ ఏమి నెరవేరుతలా. నువ్వు ఒట్టు ప్రాట్ మనిషివి. నువ్వు ఇంతకని నువ్వు చీప్ మనిషివి. నీ ఆశలు అంటూ నీకు లేవు, నీ ఒపీనియన్ అంటూ నీకు లేదు, నీ కోసం నువ్వు బతకట్లా. ఇది సరైనటువంటి దేవుని పిల్లల లక్షణం కాదండి. మరొక విషయం చూస్తే లోకసువార్త 13 ముగించుకుందామండి. ఇక లోకసువార్త 13 6 మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే అని చదువుతున్నారు కొంతమంది. అక్కడ అలా లేదు. ఫలించినా సరే నరికే అన్నట్టుంది. ఫలించిన నరికేమంటాడు ఎవరైనా? ఫలించినా సరే, లేకపోతే నరికించే అన్నాడు. అంటే ఇక్కడ తోటమాలి అడుగుతున్నాడు ద్రాక్ష తోట యజమాని ఏమని? ఈ సంవత్సరం కూడా వండినిమ్మని. ఎందుకని? ఈ సంవత్సరం ఫలిస్తుందని. అంటే మనం ఇంకా ఆత్మీయంగా ఫలించకుండా దేవుణ్ణి ఆయాసపరుస్తాం చూసారా?
ఆ ఆయస్కరమైనటువంటి జీవితాన్ని నుంచి మనల్ని మనం తప్పించుకుని దేవుని కొరకు ఆత్మ ఫలాలు ఫలించి ఆయన్ని సంతోషపెట్టాలి అనే దానికోసం దేవుడు అవకాశాలు ఇస్తున్నాడంట కదా. ఒక చెట్టు వేసుకున్న రైతు అది ఫలాలు ఇవ్వకపోతే ఎంత బాధ. అది బలం లాగేసుకుంటుంది, అక్కడున్న ప్లేస్ని చెత్తతో పాడు చేస్తుంది. నిజంగా అలా ఉన్న చెట్టుని మీరు ఉంచుకుంటారా? ఉంచుకుంటారా? ఏం చేస్తారు? రోజు తిడతారు భర్తల్ని, ఎక్కడి నుంచో పట్టుకొచ్చి తగలెట్టాడు ఈ మొక్క, చూడాలి అది కాయలు కాయదు, ఈ చెత్త ఎక్కడమో ఇంత దలసన పోగడిపోతుంది, అందులో ఏ తేలు దూరతాయో ఏ జర్రులు దూరతాయో ఏ పాములు దూరతాయో తెలియట్లేదు, తుళ్ళ చెత్తనం నడుమడిపోతుంది, తీసేయండి అంటారు. అదే మాట మనల్ని అంటున్నాడు ఆయన. తీసారా ఇంతకు వచ్చింది అది అంటున్నాడు. యేసుప్రభువు అంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు ఇచ్చేస్తాడు అంటున్నాడు. నరేష్ అంతంత కాయలు వాళ్ళు ఇప్పుడు పెద్ద వద్దు, కనీసం తినటానికి పనికొచ్చే కాయలు. మేము బర్త్డే విశేషం ఏంటంటే నువ్వు పనికొచ్చే కాయలు ఈ దేవునికి. అది పెద్దది ఇవ్వలేదు చిన్నది ఇవ్వలేదు అని ఆయన ఏం అడగడు. అంటే ఎందుకు అడగలేదంటే మనం ఇచ్చేటప్పుడు రెండు ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, మనం ఇచ్చేటప్పుడు ఇది పెద్దదా అంతది, మళ్ళీ వెనక్కి ఇది ఇస్తాం, ఇది మళ్ళీ ఇది పెద్దదా అంతది. అందు గురించి ఆ సమస్య లేకుండా ఒక చిన్నదా ఇచ్చే, ఒక చిన్న కాయతో స్టార్ట్ చేయి, తర్వాత తర్వాత పెద్దది అవుతాయి. నరేషనా మేము ఒక్కర్లేదా పిందులేస్తూనే రాలిపోతున్నాయి, పిందులేస్తూనే రాలిపోతున్నాయి. ఆదివారం చక్కని మంది ఆడుతుంది, వాక్యమైన మందు పిందులేస్తున్నాయి. ఏమైనా సరే ఇది గట్టిగా ఆఫ్ చేసుకుని ఈ ఫ్రూట్ దేవుడికి ఇద్దాం అనుకుంటున్నాడు. సోమవారం బయటకు వచ్చే దేవుడికి పెద్ద పెద్ద కోతులు చురుగుతున్నాయి, దాని మీద వేసిన చిన్న పిందు కూడా రాలిపోతుంది. ఆ చెత్త మాత్రం దింపుతున్నావు దండిగా, చెత్త ఇంత 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 దలసని దింపుతున్నావు చెత్త. ఆకులు ఏం చేసుకుంటారండి ఎవరైనా? కనీసం దేనికైనా పనికొస్తాయి ఆకులు? పొయ్యిలో మంట వేసుకుంటే పనికొస్తాయా? పని చేయవు కదా. ఇప్పుడు పుల్ల అనుకోండి, కట్టెలు అనుకోండి, పొయ్యిలో పని చేస్తాయి. అంటే దేవుడు దేనికి ఇస్తున్నాడు? ఇంకా బ్రతుకున్నామంటే కారణం ఏంటి? మనం మారు మనసు పొంది మంచి క్రియలు చేయడానికి, మనం మన కుటుంబాన్ని చక్కపెట్టుకోవడానికి. నిజంగా కుటుంబాన్ని చక్కపెట్టుకుంటుందండి, భౌతికంగా కూడా కుటుంబాన్ని ఎవరు చక్కపెట్టుకుంటున్నా. నేను ఇవాళ చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా లేదు. కన్నాము, పిల్లల్ని కన్నాం, వాళ్ళ భవిష్యత్తుని మేము కంటామేంటంటే అంటాం కాదు, వాళ్ళ భవిష్యత్తుని కూడా మన చేతిలోనే ఉంది. అసలు ఇలాంటి బిడ్డను నీకు ఇచ్చాడు దేవుడు, నువ్వు ఎలా పెంచుతున్నావు? ఆ బిడ్డకి వరకు నువ్వేం చేసావు? ఏం చక్కబెట్టావు? చనిపోతే ఏంటి అని అడుగుతాడు రేపొద్దున. మా బాబు ఆడు పెద్ద మూర్ఖుడు, మీ నాన్నగారు ఏందా పెద్ద మూర్ఖుడాడు, చచ్చాడు, ఏం సంపాదించకుండా అని చెప్పించుకుంటావా? దరిద్రం కాదు అది. ఏదో చక్క పెట్టాలి కదా. మన తల్లిదండ్రులు మనకి చక్క పెట్టినప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం, రేపొద్దున మన పిల్లలైనా అంతే. అలా చక్క పెట్టుకోవాలండి. అలా చక్క పెట్టుకోవడానికి దేవుడి సమయాన్ని మనకి ఇస్తున్నాడు. దుర్వినియోగపరుచుకుంటే కనుక శరీరం, ఈ బొందులో ప్రాణం ఉన్నంత మనకి ఏం తెలీదు. ఈ బొందులో ప్రాణం పోయిన తర్వాత, ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం సినిమా అంతా కనబడుతుంది. అప్పుడు బాధపడినా ఇది లేదు, బాధపడినా ప్రయోజనం లేదు. ఆఖరిగా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుండి చూడండి. పౌలు గారు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరికిన పడి ఉన్నాను. నేను ఎడలు పోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉండేట్టు మిమ్ముని బట్టి మరి అవసరమే ఉంది. పౌలు గారు ఎందుకు బ్రతుకున్నాడంట అమ్మా? పౌలు గారు ఎందుకు బ్రతుకున్నాడంట? బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం. నేను బ్రతుకుతున్న ప్రతి క్షణం ప్రభు కోసమే బ్రతుకుతున్నాను, క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. ఒకవేళ చనిపోయిన అనుకోండి, లాభమే. ఎందుకని? నేను చేసిన పనికి దేవుడు ఆయనతో ఉండే స్థానాన్ని నాకు ఇస్తాడు. ఒకవేళ చావలేదనుకోండి, అది లాభమే. బ్రతుకుంటే మీకు పని చేసి పెడతాను, దేవుని పని మీకోసం చేస్తాను. అంటే నేను నా ఈ శరీరంలో పడి ఇరుకుని పడి ఉన్నాను, వెళ్ళిపోవాలని ఉంది నాకు, కానీ మిమ్మల్ని బట్టి నేను ఆపేశాడు. ఇక్కడ మీకు చాలా పని చేయాలి, నేను దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని పనిలో నేను వాడబడాలి, ఒక సాధనగా నేను ఉపయోగపడాలి. దేవుడు అంతకీ శరీరంలో నన్ను ఉంచాడు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇవాళ నువ్వు నేను మనం ఉన్నామంటే కారణం కూడా అదే ఉండొచ్చు. అంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? చాలా అవయవాలు ఉంటాయి. కళ్ళు ఉంటాయి, ముక్కు, నోరు, చెవి, కాళ్ళు, చేతులు, అన్నీ కూడా అవయవాలే. వీటితోనే బతుకుతున్నాడా మనిషి? వీటితోనే బతుకుతున్నాడా అమ్మా? కళ్ళు లేకపోతే బతకలేడా?
కళ్ళు లేకపోతే ఎలా బతుకుతాడు? బతికే ఉంటాడు మనిషి. కానీ ఏం చేయగలడు? అంటే మనకేం కనబడుతుంది? బాహ్యేంద్రియాలు అంటారు వీటిని. బాహ్యేంద్రియాలు అంటే కళ్ళతో చూసే అవయవాలు. కళ్ళు, ముక్కు, నోరు, చెవి పైకి కనపడేవన్నీ. వీటితోనే కాదు మనం బతికేది. అంతరింద్రియాలతో కూడా బతుకుతున్నాం. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాసిస్, ఇవన్నీ లోన పేగులు, ఇవన్నీ ఏదైనా ఒకటి బ్రేక్ అయిందనుకోండి, దే అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పాలి? బాడీ ఏమవుతుంది? ఏదైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, కిడ్నీలు పనిచేయటం మానేసినాయి. కణమ అవయవాలన్నీ కూడా చాలా 100% బాగానే ఉన్నాయి. ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడా, అనారోగ్యవంతుడా? ఎందుకని? ఒక కిడ్నీ పనిచేయట్లేదు కాబట్టి. అంటే కిడ్నీ కూడా ఏం చేస్తే ఆరోగ్యవంతుడు? కిడ్నీ పనిచేస్తే ఆరోగ్యవంతుడు కదా. దేవుడు సంఘాన్ని ఒక దేహంలో పోల్చాడండి. సంఘంలో ఒక అవయవంగా నీ పని నువ్వు నెరవేర్చకపోతే సంఘాన్ని అవుట్దాన్ని చేసేవాడు నువ్వే. నీ పని నువ్వు చేయట్లా. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఎందుకు చెప్పాను తెలుసా మాట? బాహ్యేంద్రియాలు అంటే కొంతమంది కనపడేలా చేస్తారు దేవుని పని, కొంతమంది ఎనకుండి చేస్తారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు 14 పుస్తకాలు రాశాడు బైబిల్లో. కంటికి కనబడుతుంది. కానీ పౌలు గారిని అంతగా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా? బర్నబా. అసలు ఆయన ఎక్కడ కనపడ్డాడు? 2-3 వచనాలు ఉంటాయి ఆయన గురించి. ఆయన వెనకాల పనిచేసాడు. పౌలు గారు పనిచేసిన దానికి క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? బర్నబాకి వెళ్తుంది. అలాగే నీ పని కంటికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు పనిచేసే పని వల్ల దేహం బతుకుంటుంది, అంటే సంఘం బతుకుంటుంది. సంఘాన్ని అవమానపరిచేది కూడా. ఇప్పుడు కళ్ళు వంకర చూపులు చూసినాయి అనుకోండి, ఏంటో అలా చూస్తున్నావా అన్నారనుకోండి, అంటే ఆ చూపు భారీ గమనించినప్పుడు నువ్వు తేడాగా ఉన్నావు అని ఒక అంచనా వేసింది అనుకోండి, ఆ అంచనా వేసిన దాన్ని బట్టి మనం ఏమవుతాం? అవమానం అవుతాం. అంటే కళ్ళు మొత్తం దేహాన్ని ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది. నువ్వు ఎక్కడో చెడు కార్యాలు చేస్తున్నావు అనుకో, అవమానం ఎవరికో చెప్పాలి? సంఘానికి. మీకు అర్థం అవ్వట్లేదా? ఇంతకంటే తెలుగులో ఏం చెప్పను నేను గింజుకొని. అంటే మన అవయవంలో ఒక అవయవం బయటికి వెళ్ళి పని చేస్తుందంటే, చెడు పని చేస్తుందంటే అవమానం ఎవరికంటున్నాను నేను కదా. మరి నిన్ను ఎందుకు ఉంచాడు? అవమానపరచడానికి. ఇంకా మరింతగా అవమానపరిచే, ఇంకా మరింత మంది రోడ్డు మీదకి లాగే కిరీట్ సంఘం పరువంతా పోవాలి. భలేగా సంబరంగా ఉంది మాకు. ఓ ప్రగల్భాలు పలుకుతాడు మీ పాస్టర్ గారు, నాశనం చేసి ఆయన అనిపించడానిక మనకి దేవుడు ఆశ ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడమ్మా? నేను ఈ శరీరంలో నేను బతుకున్నానంటే నా పనికి ఫలసాధనం ఈ దేహం. ఈ దేహం లేకపోతే నేను దేవుడి పని చేయలేను. అందుగురించి ఈ దేహంలో నన్ను ఉంచాడు, ఈ శరీరంతో పనిచేస్తానని అని పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం కూడా ఈ దేహంతో పనిచేస్తామని ఉంచుతున్నాడు. కనుక మనకి దేవుడు మనం బ్రతుకున్నామంటే ఏం చెబుతున్నాడు అని అంటే, నా పని చేయి. అంటే చాలామంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారండి. ఎవరైనా ఏం సాధించింది ఏంటి? భూమి మీద ఆదాము నుంచి ఇప్పుడు వరకు కొన్ని కోట్ల మంది పుట్టారు, చచ్చిపోయారు. కష్టపడి సంపాదించుకున్నవాడు చచ్చిపోయాడు, పుట్టాడు. బిల్ గేట్స్ పుట్టాడు, చచ్చిపోతాడు. ముఖేష్ అంబానీ పుట్టాడు, చనిపోతాడు. రాజశేఖర రెడ్డి గారు పుట్టాడు, చనిపోయాడు. పుడతారు, చచ్చిపోతారు. అని ప్రాసెస్ జరుగుతుంది. మనము పుడతాము, చచ్చిపోతాం. ఇదేనా జీవితం అంటే? ఇదేనా మానవ జీవిత సాఫల్యత? ఏం చేయాలి? చచ్చిపోయినా కూడా మనల్ని స్మరించాలి. అది జీవితం అంటే. అందుకు దేవుడు నిన్ను ఉంచాడు. నువ్వు చచ్చిపోయినా కూడా పలానా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు లేనప్పుడు సంఘంలో ఆ లోటు కనపడుతుంది. ఫస్ట్ నరేష్ లేనప్పుడు ఫస్ట్లో ఆ లోటు కనపడేది. ఇప్పుడు లోటు కనపడట్లా. అంటే నీ పని ఎవరో ఆక్రమించేసుకున్నారు, నీ పని ఎవరో చేసేస్తున్నారు, అది నువ్వు నష్టపోయావు. ఇప్పుడు దయప్రసాద్ అని ఒక అతను వచ్చేవాడు. అతని పని పాటలు పాడటం, చాలా చక్కగా పాటలు పాడి ఉద్యోగపరిచేవాడు. కొన్నాళ్ళు మానేసిన తర్వాత కొన్నాళ్ళు చాలా బాధేసింది. అంటే అతని అవసరం సంఘానికి ఉంది కాబట్టి ఆ అవసరాన్ని దేవుడు భర్తీ చేసేసాడు. అంటే సంఘానికి నష్టం లేదు, నీకే నష్టం. నేను అనేది అది. దేవుడి కోసం బతికి మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం. ఏదో మనుషుల కోసమో లేకపోతే కంటికి కనబడటానికి చేసే పనులు ఇలాంటివి ఎన్నొద్దు. నా దేవుని సంఘం ఇది, నా ఇల్లు అని అనుకుని పని చేయటానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఉంచాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అంతేనా? ఎందుకు ఉంచాడు చెప్పాలి? ఎందుకు ఉంచాడు? అంటే అక్కడ పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుందండి. దాన్ని అసలు తప్పించుకోలేం. ఎవడో అక్కడ వచ్చి మీ పాస్టర్ గారు రాడు. నిజంగా ఇప్పుడు చూడండి, ఏదైనా
మా అన్నయ్య విషయంలోనే నేను చెప్తున్నాను. జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడినప్పుడు లోనకి తీసుకెళ్తారు కదా! లోనకి తీసుకెళ్తున్నప్పుడు ఎంత గుండె పగిలిపోయిందండి. మా నాన్నగారు పరిగెత్తుకెళ్ళి ఆహ్, అదే ఆహ్, ఆ పక్కనే కదా గోదావరి. నరసాపురం సబ్ జైలు దగ్గరే, గోదావరి దగ్గరే. అంటే అలా అప్పచెప్పలేక పరిగెత్తుకెళ్ళి దూకేద్దామనిపించింది ఆయనకి. అంటే ఇక్కడ అసలు విషయం ఏం అర్థమవుతుంది మనకి? అందులోకెళ్ళిపోతే మన హ్యాండ్ ఓవర్‌లో ఉండడిక. వాళ్ళు తిప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు. భౌతికంగా మనకు కనబడుతున్నప్పుడు. నరకం కూడా అలా ఉంటదండి. అసలు తిరిగి రాని లోకం అది. అసలు ఎంత అలా ఉంటదంటే, అప్పుడు బేరమని నువ్వేడిసినా సంఘస్థులు ఎవరు రారు. ఇప్పుడు నిన్ను చెడగొట్టేసిన స్నేహితులు రారు. ఎవ్వరూ రారు. ఏం చేయాలి? బేరమని ఏడిసినా దేవుడు కూడా, అయ్యో పాపం మమ్మల్ని రమ్మా అని ఒళ్ళో కూర్చోబెట్టుకునే పరిస్థితి ఏమి అక్కడ ఉండదు. ఏడిసి కొలిది బాధేస్తాడు అక్కడ. చూడండి పిల్లలు ఏడుతుంటే ఏం చేస్తాం? మన పెన్సిళ్ళు, పెన్నులు ఇస్తాం. చాక్లెట్లు ఇస్తాం. ఆయన పెన్సిళ్ళు, పెన్నులు ఇవ్వడు. ఇంకో 4 సరుకులు ఏస్తాడు. అలా ఉంటది అక్కడ. పరిస్థితి అదే వాతావరణం ఉందని బైబిల్ చెప్తుందండి. నమ్మితే మీరు బ్రతకటానికి సిద్ధపడండి. మంచిగా మంచి క్రియలు చేయడానికి సిద్ధపడండి. మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కోసమే మనం బ్రతుకున్నాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే సద్వినియోగం చేసుకోవడానికి. ప్రతి క్షణం ఆయనది. ప్రతి క్షణం ఆయనది. ఆఖరిని చాలామంది చెప్తున్నారు. చచ్చిపోయేటప్పుడు చెప్పేది ఒకటే. ఏమని? ఎందుకు బతుకుతున్నానో తెలీదు. పెద్దిరాజు గారు పెద్ద పేరండి ఆయనకి. నాకు ఆత్మీయంగా కూడా ఒక అన్యుడైనా కూడా చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. ఆయన లాస్ట్‌లో మాట్లాడిన మాటలు చెప్పనండి. కొడుక్కేమో 2,00,000 శాలరీ వస్తది. కూతురు చూస్తేనేమో తన జీవితం తనదే. ఏమీ లేదు. ఇంక బాధ్యతలేమి లేవు. ఆయన ఒక మాట అన్నాడండి చచ్చిపోయేటప్పుడు. అసలు ఎందుకు బతికానో, ఎందుకు చచ్చిపోతున్నానో కూడా తెలియలేదు సీన్ అన్నాడండి. చాలా గుండె తరుక్కుపోయింది ఆ మాటలకి. ఎందుకు బతుకుతున్నానో, ఎందుకు పుట్టానో, ఎందుకు చచ్చిపోతానో కూడా తెలీదు నాకు. ఈ జీవితం అలా వెళ్ళిపోతుంది అన్నాడాయన. సార్ దేవుడిని నమ్ముకోండి, దేవుడి కోసం బతికితే చాలా బాగుంటుందండి అని చెప్పాను నేను. చనిపోయాడు ఆయన మొన్న రీసెంట్‌గా ఒక వారం రోజుల క్రితం చనిపోయాడు ఆయన. ఒక అన్యుడు గుర్తించగలుగుతున్నాడు. మనం గుర్తించలేకపోతున్నాం. ఆలోచిస్తారా? మనం బతుకున్నామంటే మాత్రం రీజన్ ఇదే. మనం బ్రతుకున్న ప్రతి క్షణం మాత్రం డేట్ అయిపోయిన తర్వాత, ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన తర్వాత ఇచ్చిన రోజులే. ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత ఇచ్చిన రోజులే. లేదు లేదు నేను బలంగా ఉండి బతుకున్నానని అంటే అవి కూడా దేవుడు నీకు ఇచ్చినయే. అవి కూడా దేవుడికి ఉపయోగించకపోతే నువ్వు లెక్క చెప్పాలి. మీరు అనుకుంటారు తెలివితేటలు ఏంటంటే ఒక 50,000 ఇచ్చాడు కదా 50,000 వాడేసుకున్నాం ఇంకొక 50,000 అడుగుదాం అనుకుంటున్నారేమో. 50ని కూడా తగ్గించేస్తాడు ఆయన నచ్చకపోతే. చిరాకు రప్పించేవానికి ఏం చేస్తాడు? చిరాకు రప్పిస్తే ఏం చేస్తాడు? 50ని 30 40 చేసేస్తాడు. సతా వచ్చే పెట్టే బేడ సర్దుకుని వచ్చే అంటాడు. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు పాడు చేస్తున్నారా అంటాడు. అర్థమవుతుందా? అన్నీ ఆయన చేతిలో ఉందండి. కీ అంతా ఆయన చేతిలో ఉంది. కీ ఆయన చేతిలో పెట్టి నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే ఎలాగా? పోనీ కీ నీ చేతిలో ఉందానికి ఎన్ని ఎక్స్ట్రాలు చేయొచ్చు మనం. మనం మార్చుకోవచ్చు గడియారంలాగా. గడియారం నాది, బ్యాటరీ నాది, నీ ముళ్ళు నా చేతిలో ఉందనుకుంటే పర్వాలేదు. ఏది మన చేతిలో లేదు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయే. అర్థమవుతుందా? ఈ విషయం మనసుని పెట్టండి. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని నరేష్‌కి తన జీవితాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడో గుర్తించి సంఘాన్ని మరింతగా బలంగా వాడబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.